జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు కాకినాడ మాజీ మేయర్ పొలసలపల్లి సరోజ. పిఠాపురంలో పవన్ నామినేషన్ దాఖలు ప్రక్రియ తీరు పిరికి పంద లక్షణాలుగా ఆరోపించారు. వైసీపీ అభ్యర్థి వంగ గీత పేరును పోలే విధంగా ఇద్దరితో నామినేషన్ వేయించడం ఏంటని ప్రశ్నించారు. వారిద్దరికీ ఒకరి అటెస్టేషన్ చేయడం పవన్ పిరికి చర్యకు ఉదాహరణగా నిలుస్తుందని అన్నారు. కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగేల శ్రీనివాస్ అవినీతి చక్రవర్తి అని, దుబాయ్ శ్రీనుగా అతని చరిత్ర ప్రజలకు తెలుసని అన్నారు. జనసేన పార్టీ ఇన్సూరెన్స్ పేరిట సభ్యత్వ రుసుము వసూలు చేసి భారీ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు సరోజ. అవినీతి గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారికి నేను ఒక 2 పాయింట్స్ చెప్తానండి. జనసేన పార్టీలో నేను చూసి వచ్చింది అవినీతి గురించి నేను 2 పాయింట్స్ చెప్తానండి. ఒకటి, క్రియాశీలక సభ్యత్వం అని చెప్పి చేయించారు మా చేత. క్రియాశీలక సభ్యత్వం అంటే ఒక మనిషి దగ్గర ఆధార్ కార్డులు మిగతా డీటెయిల్స్ అన్ని తీసుకుని 500 రూపాయలతోటి 500 రూపాయలు కట్టించుకుని దాని మ్యాచింగ్ గ్రాంట్ కింద పవన్ కళ్యాణ్ గారు 1500 రూపాయలు ఆయన వేసి 2000 రూపాయలతో ఇన్సూరెన్స్ కంపెనీకి పంపిస్తారు. ఇది యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ అని చెప్పారు మాకు. ఈ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీలో ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి ఏమైనా దెబ్బలు తగిలితే దానికి వైద్య ఖర్చుల నిమిత్తం 50,000 రూపాయలు, ఒకవేళ దురదృష్టవశాత్తు అక్కడ డెత్ జరిగితే 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం